కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. మానసిక చింతన, పరిచయం లేని వ్యక్తులను నమ్మరాదు. దురాలోచన, మితిమీరిన కోపము ఈ విధంగా ఉంటుంది వృషభ రాశి వారికి గురువు యొక్క సంచారం వల్ల. కాబట్టి మేషరాశి వారికి, వృషభ రాశి వారికి గురువు అనుకూలంగా లేడు. కాబట్టి అమ్మవారి స్తోత్రాలే కానివ్వండి, నవగ్రహ ప్రదక్షిణాలే కానివ్వండి, ఆంజనేయ స్వామికి ఆరాధనలే కానీ చేస్తే ఈ మేషరాశి వారికి, వృషభ రాశి వారికి కొంత బాధ లేకున్నా వారికి చదువులు ఇదే ఉంటుంది. మిథున రాశి వారి యొక్క ఫలితం తా, కి, కు, గం, జ్ఞ, చ, ఏ, ఓ, పా ఈ యొక్క 9 అక్షరాలకు మిథున రాశి వారికి. ఈ మిథున రాశి వారు ఏ విధంగా ఉంటారు అంటే చురుకుదనం ఎక్కువగా ఉంటారు, హాస్య సంభాషణ ఉంటుంది, ప్రజ్ఞ కలిగి ఉంటారు. డబ్బు, పేరు, కీర్తి, ప్రేమ ఇవన్నీ ఉన్నా కానీ సంతృప్తి మాత్రం ఉండదట. పరిస్థితులను ఆలోచించే స్వభావంగా ఉంటారట ఈ మిథున రాశి వారికి. ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో 10 శని, గురువు 2 ఉన్నారు. గురువు మంచి పనులు మంచి స్థానంలో ఉన్నాడు, శనేశ్వరుడు కూడా మంచి స్థానంలో ఉన్నాడు. మిథున రాశి వారికి ఈ సంవత్సరం అనుకుంటే బంగారం అవుతుంది అంటారు. తలచిన కార్యాలు నెరవేరుతూ ఉంటాయి. సంతోషంతో ఇంటియందు వివాహాలు, శుభకార్యాలు చేస్తూ ఉంటారు. బంధుమిత్రుల కలయిక, అన్నదమ్ముల కలయిక, ఇంటియందు పండుగ వాతావరణం ఏర్పడుతూ ఉందట. కీర్తి ప్రతిష్టలు, సంతానం లేనటువంటి వారికి సంతాన ప్రాప్తి, కొత్త వారిచే పరిచయం, రావాల్సిన ధనము అందుతూ ఉంటుందట. పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధలు వహిస్తూ ఉంటారు. అనుకున్న పనులు హడావుడిగా తొందరగా సాగుతూ ఉంటాయి. అయిన వారితో సంప్రదింపులు కూడా జరుపుతూ ఉంటారు. లాయర్లకు, డాక్టర్లకు మంచి పేరు కూడా వస్తుంది. ఇతరులకు సహాయం చేయుట, ఉద్యోగపరంగా కష్టపడినందుకు ప్రతిఫలం కూడా వస్తుంది. శత్రువులు ఎవరైతే ఉంటారో వారు మిత్రులుగా మారే అవకాశం ఉందట మిథున రాశి వారికి. అలంకరణ సామగ్రి, స్థిరాస్తులు ఇవన్నీ కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. గుడ్డి అంటే మంచి పేరు అనేది కూడా వృద్ధిలోకి వస్తుంది మిథున రాశి వారికి. ఈ మిథున రాశి వారికి అన్ని రంగాల్లో ఈ సంవత్సరం బాగుంది. కర్కాటక రాశి వారు హి, హో, హే, ఓ, డా, డి, డు, డే, డో ఈ యొక్క 9 అక్షరాలకు కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి మనస్సు క్షణం కోపము, క్షణం తాపంగా ఉంటుంది. ప్రేమ, ద్వేషం ఇవన్నీ కూడా కలగలుపుకొని ఉంటాయట ఈ కర్కాటక రాశి వారికి. నియమబద్ధమైన జీవితం కలిగి ఉంటారు. అవసరమైనప్పుడు ధైర్య సాహసాలు చూపిస్తూ ఉంటారు కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి 9 శని, జన్మలో గురువు ఉన్నాడు. జన్మలో గురువు ఉంటే అంత యోగ్యత చూపించడు. అంచనాకు మించిన ఆదాయం అనేది శనేశ్వరుడు వల్ల కలుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. చేతి వ్యాపారంలో మంచి లాభాలు కూడా వస్తుంది. నూతన వస్తువులు, భూమి, బంగారం, ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. నూనె, సిమెంటు, ఇనుము రంగాల వారికి విశేషించి లాభాలు ఉంటాయి. సంఘమందు గౌరవం కూడా కలుగుతుంది. మెడిసిన్ చదివే వాళ్ళు ఎవరైతే కర్కాటక రాశి ఉంటారో వారికి మంచి ర్యాంకులు కూడా వచ్చి విదేశాలకు వెళ్ళే సమయం దగ్గరికి వచ్చింది. అందరికీ ఆరోగ్యము, మనస్సునందు సంతోషము, అన్నదమ్ములతో, అక్కచెల్లెలతో కూడి ఉండడం కూడా సంభవిస్తుంది. పాత బాకీలు వచ్చుట, కుటుంబంలో తీర్థయాత్రలు, విదేశీ ప్రయాణాలు, ఉన్నంతలో విలాసవంతమైన జీవితం కూడా కలిగి ఉంటారు. కానీ గురువు జన్మలో ఉండడం వల్ల మీకెవరైతే సహాయం చేస్తా అనుకున్నారో వాళ్ళు దూరమైపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా వీరికి ఒక రకమైన టెన్షన్, మొదటి నుంచి కూడా ప్లానింగ్ లేకుండా వాళ్ళు ఇస్తారు అన్నారని నమ్మకం పెట్టుకోవడం వల్ల దెబ్బతినే అవకాశం ఉంది. గురువు జన్మలో ఉండడం వల్ల శనేశ్వరుడు స్థానం మంచిగా ఉంది కాబట్టి వారు కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం కూడా బాగుందని చెప్పుకోవచ్చు. కాస్త శ్రీరామ రక్ష స్తోత్రం చేస్తే వారికి అన్ని విధాలా కూడా కర్కాటక రాశి వారికి బాగుంటుందని తెలియజేస్తున్నాము.